ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండేలంటే నిన్న ఇంత ముందు హీరో నా చేతిని నేను కలిపినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతానని నేను మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళినాం. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరకుండా పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈరోజు బాగా హీట్ అయిపోయి నేను నూనె చేప మొక్కలు వేసి అందులో చింతకుండా పులుపు పిడిచేసి పులిసేసినాడు. నచ్చిందా? కొంతసేపుడికి మూపుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవాని తల్లిని మొక్కుతాను.